హాయ్ గైస్, వెల్కమ్ టు ఎన్ఎం సొల్యూషన్స్. టుడే టాపిక్ వచ్చేసి ఫార్మకాలజీలోని యాంటీ అల్సర్ ఏజెంట్స్ టాపిక్. యాంటీ అల్సర్ ఏజెంట్స్ ఆర్ డ్రగ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే దాని ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే యాంటీ అల్సర్ ఏజెంట్స్ ఆర్ డ్రగ్స్ యూజ్ టు ట్రీట్ అండ్ ప్రివెంట్ పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, నథింగ్ బట్ జీఈఆర్డీ అండ్ రిలేటెడ్ యాసిడ్ డిజార్డర్స్. అంటే ఈ మనకి ఎప్పుడైతే పెప్టిక్ అల్సర్ అటాక్ అయినా జీఆర్డీ కేసెస్లో కానీ ఇంకేమైనా యాసిడ్ రిలేటెడ్ డిజార్డర్స్ వచ్చినప్పుడు ఈ డ్రగ్స్ మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని క్లాసిఫికేషన్ ఏంటో బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అండ్ సెకండ్ టైప్ వచ్చేసి H2 రెసిప్టర్ యాంటగనిస్ట్. నెక్స్ట్ యాంటాసిడ్స్, మ్యూకోజల్ ప్రొటెక్టెంట్స్. నెక్స్ట్ మొత్తం 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, దీని షార్ట్కట్లో PPIS అని అంటాం. దీని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్లోని ఏమేమి డ్రగ్స్ వస్తాయంటే ఒమిప్రజోల్, ఇస్మోప్రజోల్, ప్యాంటోప్రజోల్, లాన్సోప్రజోల్, ఇంకా చాలా ఉంటాయి. బట్ మనకి ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్లో జస్ట్ 3 రాసినా సరిపోతుంది. మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే ఈ డ్రగ్స్ వేసుకున్నప్పుడు మన బాడీలోకి వెళ్ళి ఏం చేస్తుంది, ఏమవుతుంది, అసలు మనకి రిలీఫ్ ఎలా అవుతుంది చూస్తే మెకానిజం ఇన్హిబిట్ ద H+K+ATPase అంటే ప్రోటాన్ పంప్ ఇన్ ద స్టమక్ రిడ్యూసింగ్ యాసిడ్ ప్రొడక్షన్. ఇక్కడ ఏమన్నారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అన్నారు. అంటే ఇన్హిబిటర్స్ మీన్స్ ఇన్హిబిట్ చేయడమే కదా. అసలు ప్రోటాన్ పంప్ యొక్క రోల్ ఏంటి మనకి దీంట్లో అంటే మన స్టమక్లో ఇక్కడ టాపిక్ ఏంటి, యాంటీ అల్సర్ ఏజెంట్స్. ఎప్పుడైతే యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి డిసీజెస్ అనేది అటాక్ అవుతాయి, పెప్టిక్ అల్సర్ కానీ ఇంకేం యాసిడ్ రిలేటెడ్ డిసీజ్ కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టమక్లోని పెరాటల్ సెల్స్ ఉంటాయి. ఈ పెరాటల్ సెల్స్లో K+ లోపలికి వెళ్ళి అంటే పొటాషియం లోపలికి వెళ్ళి హైడ్రోజన్ బయటకు వచ్చినప్పుడు మనకి యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది, యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుందన్నమాట. ఈ యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ జరుగుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇలా జరగడం వల్ల ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల మనకి పెప్టిక్ అల్సర్ కానీ ఏదైనా అల్సర్ టైప్ వచ్చేస్తుంది. సో దీన్ని ఇన్హిబిట్ చేయడానికి యాసిడ్ ప్రొడక్షన్ అవ్వకుండా మనం ఈ ఒమిప్రజోల్ కానీ ఇస్మోప్రజోల్ కానీ ఈ టాబ్లెట్స్ మనం వేసుకుంటాం అనమాట. అప్పుడు ఈ ప్రోటాన్ పంప్ అంటే ఇది లోపలికి వెళ్ళి ఇది బయటకు వచ్చే యాసిడ్ ప్రొడక్షన్ జరగదు, ఇంకా ఈ పంపుని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. దీన్ని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇది. నెక్స్ట్ దీని యొక్క ఇంకా పాయింట్స్ ఏమేమి వర్క్ చేస్తుంది, కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ పెప్టిక్ అల్సర్, జీఈఆర్డీ, జోలెంజర్-ఎలిజం సిండ్రోమ్. ఇక్కడ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఆప్షన్ పెప్టిక్ అల్సర్కి ఫస్ట్ డ్రగ్, దీని తర్వాతనే ఇంకేదైనా కాంబినేషన్లో ఇస్తారు. నెక్స్ట్ జీఈఆర్డీకి ఈ సిండ్రోమ్కి కూడా సేమ్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ యూజ్ కెన్ లీడ్ టు విటమిన్ B12 డెఫిషియన్సీ అండ్ ఆస్టియోపరోసిస్. ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా వస్తుంది. నెక్స్ట్ షుడ్ బి టేకెన్ బిఫోర్ మీల్స్ ఫర్ మ్యాక్సిమం ఎఫెక్ట్. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడే కానీ తినక ముందుకు వేసుకోమని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే యాంటాసిడ్స్ మనకి ఇచ్చినప్పుడు ఇంకా వేరే డిసీజెస్ మనకు పెయిన్ రిలీఫ్కి ఇచ్చినప్పుడు కూడా మనకి యాంటాసిడ్స్ ఇస్తారు జనరల్గా. అప్పుడు కూడా మనకి డాక్టర్ ఏం చెప్తారు, మార్నింగ్ తినక ముందుకే వేసుకోవాలని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే మనం తిన్నాక వేసుకుంటే మనం ఫుడ్ లోపలికి వెళ్ళినప్పుడు యాసిడ్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుంది యాసిడ్ ప్రొడక్షన్ అనేది. అదే ముందు వేసుకున్నామని యాసిడ్ ప్రొడక్షన్ జరిగినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే యూజ్ ఏముంటుంది, మనం ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటున్నాము, యాసిడ్ ప్రొడక్షన్ తక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వడానికి ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. అందుకని మనకి తినక ముందుకు తిన్న తర్వాత ఒక 30 minutes తర్వాతనైనా వేసుకుంటాం. అంటే అది రిలీజ్ అవ్వకముందుకే ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే తక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తుందని దీని బ్యాక్గ్రౌండ్ అదే, అందుకని ఇలా చెప్తారు. నెక్స్ట్ H2 రెసిప్టర్ యాంటగనిస్ట్. ఇదేంటంటే H2 రెసిప్టర్స్ అంటే బ్లాక్ ద H2 రెసిప్టర్స్ ఇన్ గ్యాస్ట్రిక్ పెరైటల్ సెల్స్ రిడ్యూసింగ్ ద యాసిడ్ సెక్రేషన్. దీనికి ఎగ్జాంపుల్ నాంటిడిన్, ఫామటిడిన్, సెమెటిడిన్. దీని కాన్సెప్ట్ ఏంటంటే మన స్టమక్ లోపల మనకి పెరైటల్ సెల్స్ ఉంటాయి. పెరైటల్ సెల్స్లోని H2 రెసిప్టర్స్ అనే H2 రెసిప్టర్స్ ఉంటాయి. మనకి మన స్టమక్లో మ్యాక్సిమం యాసిడ్స్ రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే హిస్టామిన్. ఈ హిస్టామిన్ H2 రెసిప్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీనికి
కలిసినప్పుడు మనకి యాసిడ్ అనేది ప్రొడక్షన్ అవుతుంది, యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యాసిడ్ ప్రొడక్షన్ జరగకుండా మనం ఆపాలి. అందుకనే మనం H2 రెసిప్టర్ యాంటగనిస్ట్ అంటే ర్యాంటిడిన్ కానీ ఫామటిడిన్ కానీ సిమెటిడిన్ కానీ. ఇప్పుడు ఫామటిడిన్ వేసుకున్నప్పుడు ఈ H2 రెసిప్టార్స్ దగ్గరికి వెళ్ళి దీనికంటే ఇలా ఇప్పుడు ఇక్కడ ఫామటిడిన్ వచ్చి చేరింది H2 రెసిప్టార్స్ కంటే ముందే. అప్పుడు ఈ హిస్టామిన్ వెళ్ళినప్పుడు అసలు దీని ఇంకా కలవదు, ఇంకా యాసిడ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అందుకే ఈ డ్రగ్స్ అనేటివి మనం వేసుకుంటాం. అందుకే H2 రెసిప్టర్ యాంటగనిస్ట్, దీని ప్లేస్లో అది వెళ్ళి కూర్చుంటుంది. ఇది దీని కాన్సెప్ట్. లెస్ పొటెంట్ దెన్ PPS బట్ స్టిల్ యూజ్డ్ ఫర్ మైల్డ్ GERD పెప్టిక్ అల్సర్స్. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కంటే కూడా ఇవి తక్కువగా పనిచేస్తాయి, బట్ స్టిల్ యూజ్ఫుల్ ఫర్ మైల్డ్ GERD పెప్టిక్ అల్సర్. అంటే మైల్డ్ అంటే ఏంటి, మామూలుగా అప్పుడప్పుడుగా వచ్చిపోతుంది. పెప్టిక్ అల్సర్ తీవ్రత మామూలుగా వారానికి 1 టైం కానీ ఒక 2 టైమ్స్ వచ్చినప్పుడు దాన్ని మైల్డ్ స్టేజ్లో ఉందని చెప్పేసి చెప్తాం. ఆ టైంలో ఈ H2 రెసిప్టర్స్ యూజ్ఫుల్గా అవుతాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సిమిటిడిన్ హైజ్ అ డైక్ ఇంట్రాక్షన్ ఇష్యూ ఇన్హిబిట్ ద P450 ఎంజైమ్స్. అంటే మనకి ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఈ ఎంజైమ్స్ అనేటివి మెటబలైజేషన్ చేయడం, ఇవన్నీ ఎక్స్ట్రా పాయింట్స్. ఈ 2 ఎక్స్ట్రా పాయింట్స్ మీకు ఇష్టం ఉంటే ఇది యాడ్ చేసుకోండి, లేదంటే ఈ మ్యాటర్ సరిపోతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి థర్డ్ వన్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్లోని ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం కార్బోనేట్, ఇవి ఎగ్జాంపుల్స్. దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే న్యూట్రలైజ్ ద స్టమక్ యాసిడ్ టు ప్రొవైడ్ ద సింపాటోమాటిక్ రిలీఫ్. ఈ డ్రగ్స్ వేసుకున్నప్పుడు మన బాడీ లోపల ఎక్కువగా యాసిడ్ ప్రొడక్షన్ అయినప్పుడు మనకి పెయిన్ రావడం కానీ ఇలాంటి డిసీజ్ వస్తాయి కదా. యాంటాసిడ్స్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే యాసిడ్ ప్రొడక్ట్ ఇంతకుముందు చదివిందంతా ఏంటి, H2 రెసిప్టార్స్ ఏం చేస్తుంది, యాసిడ్ సెక్రీషన్ని తగ్గిస్తుంది. PPS కూడా సేమ్ థింగ్, యాసిడ్ సెక్రీషన్ని తగ్గిస్తుంది. బట్ ఇక్కడ యాంటాసిడ్స్ అలా కాదు, మనకి యాసిడ్ రిలీజ్ అయినాకనే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈ ఈ డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం. దీని కాన్సెప్ట్ ఇది, న్యూట్రలైజ్ ద స్టమక్ యాసిడ్ టు ప్రొవైడ్ ద సింపాటోమాటిక్ రిలీఫ్. అంటే ఏంటంటే మొత్తం పూర్తిగా తగ్గించేది, అది పర్మనెంట్గా అప్పటి పూర్తి వరకే తగ్గిస్తుంది. దీని మీనింగ్ అది సింపాటోమాటిక్ రిలీఫ్. ఓకేనా. నెక్స్ట్ కీ పాయింట్స్, ప్రొవైడ్ ద క్విక్ రిలీఫ్ బట్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. తొందరగా రిలీఫ్గా ఉంటుంది కానీ తక్కువ టైం మాత్రమే పనిచేస్తుంది, మళ్ళీ వేసుకోవాల్సిందే. అల్యూమినియం కాంపౌండ్స్ కెన్ కాజ్ ద కాన్స్టిపేషన్, మెగ్నీషియం కాంపౌండ్స్ కెన్ కాజ్ ద డయేరియా. ఇక్కడ అల్యూమినియం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది డ్రగ్స్ కదా, అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇవి ఉన్నాయి కదా. ఇవి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే అల్యూమినియం కంపౌండ్స్ మనకి ఏం చేస్తుంది, కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. మెగ్నీషియం కూడా తీసుకున్నప్పుడు డయేరియా అలాంటివి చూపిస్తుందని ఇక్కడ మీనింగ్, అంతే. నెక్స్ట్ మ్యూకోజల్ ప్రొటెక్టర్ యూజ్డ్ యాజ్ ఎ అడ్జెక్ట్ థెరపీ విత్ PPS ఆర్ H2 యాంటగనిస్ట్. సమ్ థెరపీలో కూడా యూజ్ చేస్తారు. ఇది ఎక్స్ట్రా పాయింట్, మీకు ఇష్టం ఇది యాడ్ చేస్తే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మ్యూకోజల్ ప్రొటెక్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సుక్రాల్ఫర్, బిస్మత్ సబ్సాలిసిలేట్, మీసోప్రోస్టల్. ఇదేం చేస్తుందంటే మ్యూకోజల్ ప్రొటెక్టెన్స్ పేరులోనే ఉంది, ప్రొటెక్షన్ చేయడం. ఫార్మ్ ద ప్రొటెక్టివ్ బ్యారియర్ అండ్ ద అల్సర్ సర్ఫేస్ ఆర్ ఇంక్రీజ్ ద మ్యూకోజల్ డిఫెన్సెస్. అంటే మనకి స్టమక్ ఉంటుంది, ఈ స్టమక్కి మనకి ఇంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl ఉన్నప్పుడు మనకి చేతి పైన పడితేనే ఇట్లా బొగ్గలు వచ్చేస్తాయి బయట. అదే మన స్టమక్లో ఎలా ఉంటుంది, అందుకే మనకి దీనికి ఒక బ్యారియర్ ఉంటుంది. ఈ యాసిడ్ వచ్చినప్పుడు, యాసిడ్ రిలేటెడ్ డిసీజ్ వచ్చినప్పుడు రోజు రోజుకి ఇది పలచబడుతుంది అనమాట. అప్పుడే మనకి మంటలాగా వస్తుంది. సో దీనికి ఇక్కడ మ్యూకోజల్ ప్రొటెక్షన్స్ అంటే ఒక బ్యారియర్ లాగా, అంటే దానికి కొంతవరకు తగ్గించి న్యాయం చేస్తుంది అనమాట. దీన్ని ఈ డ్రగ్స్ యొక్క కాన్సెప్ట్ ఇది. ఫార్మ్ ఏ ప్రొటెక్టివ్, ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది ఆన్ ద అల్సర్ సర్ఫేస్. నెక్స్ట్ కీ పాయింట్స్. Sucralfate is a cytoprotective agent that form the physical barrier over ulcer. Next, misoprostol, a prostaglandin analog, is used to prevent the NSAIDs-induced ulcer but can cause the diarrhea and it's contraindicated in the pregnancy. ఓకేనా. ఇది ఇంకొకటి ఏంటంటే NSAIDs అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని చెప్పేసి మనకి మామూలుగా వేరే టాపిక్లో వస్తుంది, నేను అది సపరేట్గా చెప్తాను. అంటే పెయిన్ రిలీఫ్ కానీ అలా కొన్ని, ఇది వేరే క్లాసిఫికేషన్.
అలాంటి అంటే ఈ డ్రగ్స్ వేసుకున్నాక మనకి అల్సర్ వచ్చింది ఆ కాన్సెప్ట్‌లో మీజోప్రోస్టిల్ అనేది యూజ్ చేస్తామనమాట. దీని మీనింగ్ అది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మనం ఇది కాంట్రా ఇండికేటెడ్ అంటే ఇవ్వరు. ఈ డ్రగ్ వేసుకోకూడదు. దీని మీనింగ్ ఇది. సో థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్‌లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. మీకు ఇలా ఇంకా ఇది టోటల్‌గా నోట్స్ కావాలి అంటే నాకు కామెంట్‌లో పెట్టిన మీకు మీ మెయిల్ ఐడీ ఇస్తే నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.